అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. జన్మ రహస్యం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీ మీద జాలికి బదులు కోపం కలుగుతూ ఉంటుంది. నువ్వో లేక నిన్నీ పనికి పురిగొల్పినవాడో ఏదో ఒక నిగూఢ రహస్యాన్ని పరులకు తెలియకుండా దాచచూస్తున్నాడని నా నమ్మకం. అసలు రహస్యం అనే దాన్ని దాచటం సాధ్యమా? ఇందుకు ఉదాహరణగా వసంతసేనుడనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీపుర నగర రాజైన వసంతసేనుడి కుమార్తె చంద్రావతి అపూర్వ సౌందర్యవతి అని పేరుకెక్కింది. ఆమెను చూసిన వారందరూ అటువంటి సౌందర్యవతి నభూతో నభవిష్యతి అనసాగారు. వసంతసేనుడికి ఒక ఆలోచన కలిగింది. అందం శాశ్వతం కాదు, వయసు పెరిగిన కొద్దీ క్రమంగా తరిగిపోతుంది. ఈనాటి తన కుమార్తె రూప లావణ్యాలు అందరూ శాశ్వతంగా గుర్తుంచుకోవాలంటే ఆమె రూపాన్ని ఏ చిత్రకారుడో చిత్రించాలి. అయితే చంద్రావతి రూపం అద్భుతమైనది. అందువల్ల ఆమె చిత్రాన్ని గీసే చిత్రకారుడు కూడా అద్భుతమైన కళా నైపుణ్యం కలిగినవాడై ఉండాలి. వసంతసేనుడు తన ఆస్థానోద్యోగులను దేశ విదేశాలకు పంపి కళాసాగరుడనే ఒక చిత్రకారుడిని రప్పించాడు. కళాసాగరుడి ప్రతిభను గురించి చాలా దేశాల్లో చెప్పుకునేవారు. అతడిలో ఏదో దైవాంశం ఉందని, అందువల్లనే అతడి చిత్రాలు అంత గొప్పగా ఉంటాయని అందరూ అనుకునేవారు. వసంతసేనుడు కళాసాగరుడికి సంగతి చెప్పి చంద్రావతిని చూపించాడు. ఆమెను చూస్తూనే కళాసాగరుడు, మహాప్రభు, ఇటువంటి రూపసి చిత్రం గీసే అదృష్టం అందరికీ లభ్యం కాదు. నేనీమెను చిత్రిస్తాను, కానీ అందులో జీవకళ ఉట్టిపడాలంటే ఈమెకు సంబంధించిన గత 3 తరాల చరిత్ర నాకు వివరంగా కావాలి అన్నాడు. కళాసాగరుడి మాటలు వింటూనే వసంతసేనుడు విస్తుపోయాడు. దానికి కారణం ఉంది. ఒకానొక చిన్న రాజు అడవికి వేటకి వెళ్ళి అక్కడ ఒక కోయ యువతిని చూసి ప్రేమించి తన రాణిగా చేసుకున్నాడు. వారికి జన్మించింది చంద్రావతి తల్లి. ఇది రాజవంశీయులు మాత్రమే ఎరిగి ఉన్న రహస్యం. దీన్ని సామాన్యులకు తెలియనివ్వడం వసంతసేనుడికి ఇష్టం లేదు. రాజు తటపటాయించటం గమనించిన కళాసాగరుడు, తమరు రాకుమార్తెకు సంబంధించిన 3 తరాల గత చరిత్ర నాకు చెప్పడం ఇష్టం లేని పక్షంలో చిత్రసాగరుడనే నా సోదరుణ్ణి పిలిపించండి. అతడు మీ కుమార్తె అద్భుత సౌందర్యాన్ని గత చరిత్ర అడగకుండానే వాస్తవంగా చిత్రించగలడు అన్నాడు. వసంతసేనుడు చిత్రసాగరుణ్ణి పిలిపించాడు. అతడు రాజుతో, నేను రాకుమారి చిత్రం గీయగలను, కానీ ముందుగా నేను ఆమెతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్నాడు. ఎందుకు అన్నాడు వసంతసేనుడు ఆశ్చర్యపోతూ. నేను ఎవరితోనైనా ఏకాంతంగా మాట్లాడానంటే వారి గత 3 తరాల చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోగలను. గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ అది భగవంతుడు నాకు ప్రసాదించిన శక్తి అన్నాడు చిత్రసాగరుడు. చరిత్ర చెప్పమని అడిగాడు కళాసాగరుడు. ఆ చరిత్ర ఏదో తానే తెలుసుకోగలనంటున్నాడు చిత్రసాగరుడు. మొత్తం మీద మీ ఇద్దరికీ చరిత్ర కావాలి. తన ఇంటి రహస్యం ఇతరులకు తెలియనివ్వడం ఏమాత్రం ఇష్టం లేని రాజు ఇప్పుడేం చెయ్యడమా అని ఆలోచించసాగాడు. రాజు వాలకం గమనించిన చిత్రసాగరుడు, ప్రభు, మీరు తలపెట్టిన కార్యం నా సోదరుడు రేఖాసాగరుడి వల్ల కాగలదు. చరిత్రతో పని లేకుండా చిత్రం గీయడం అతడికే సాధ్యపడుతుంది అన్నాడు. వసంతసేనుడు రేఖాసాగరుణ్ణి పిలిపించాడు.
అతడు రాజు కోరిన ప్రకారం చంద్రావతి చిత్రపటం తయారు చేశాడు. దాన్ని చూసి ఆమె అబ్బురపాటు చెందింది. అది అద్దంలో ఆమె ప్రతిబింబంలా ఉంది. రాజు అతన్ని ఘనంగా సన్మానించాడు. రేఖాసాగరుడు రాజు వద్ద సెలవు తీసుకుని బయలుదేరే సమయంలో నా శక్తి కొద్దీ తమ కుమార్తె చిత్రించాను. కానీ అందులో జీవకళ లేదు. జీవకళ ఉట్టిపడేలా చిత్రాన్ని గీసే సామర్థ్యం నా అన్నలిద్దరికీ మాత్రమే ఉంది అన్నాడు. వసంతసేనుడు తిరిగి ఆలోచనలో పడ్డాడు. మంత్రుల్లో ఒకడు ఆయనకు లోగడ కళాసాగరుడు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్లు చెప్పాడు. దానితో ఆయనకు ఒక ఉపాయం తోచి కళాసాగరుణ్ణి పిలిపించి, నువ్వు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్లు తెలిసింది అంటే నీకు ఆయన చరిత్ర పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ తెలిసినదంతా నాకు చెప్పగలవా అని అడిగాడు. చెప్పలేను ప్రభు అన్నాడు కళాసాగరుడు. ఎందువల్ల? అది రహస్యమా అని అడిగాడు రాజు. ఆ సంగతి చెప్పలేను. నాకు తెలిసిన చరిత్ర నేను గీసే చిత్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ పైన నా మెదడులో ఆ చరిత్రకు సంబంధించిన చిన్న అంశం కూడా మిగలదు అన్నాడు కళాసాగరుడు. ఈ సమాధానానికి వసంతసేనుడు ఎంతో తృప్తిపడ్డాడు. ఆయన కళాసాగరుడికి తన కుమార్తెకు సంబంధించిన 3 తరాల గల చరిత్ర వివరించాడు. ఆ మర్నాడు కళాసాగరుడు రాకుమారిని ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే ఎదుటబెట్టుకొని కొద్ది గంటల్లో ఆమె చిత్రపటాన్ని తయారు చేశాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది చంద్రావతి ప్రతిబింబం వలె కాక అచ్చు చంద్రావతిలాగా ఉంది. దాని ముందు రేఖాసాగరుడి చిత్రం వెలవెలబోయింది. రాజు పరమానందం చెంది కళాసాగరుడికి గొప్ప గొప్ప బహుమతులిచ్చాడు. ఆ సమయంలో చిత్రసాగరుడు రాజుతో, ప్రభు, చంద్రావతి సౌందర్యం అద్భుతమైనది. ఆ అందాన్ని చిత్రించే అవకాశం నాకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. నువ్వు రాకుమారితో ఏకాంతంగా మాట్లాడాలన్నావు. అందువల్ల నీ కోరిక నెరవేరే అవకాశం లేదు అన్నాడు రాజు. ఇప్పుడది అవసరం లేదు. నా అన్న కళాసాగరుడు వేసిన చిత్రంతో ఒక్కరోజు ఏకాంతంగా గడిపే అవకాశం నాకివ్వండి. అప్పుడు ఆమె గత చరిత్ర అంతా నేను తెలుసుకోగలను అన్నాడు చిత్రసాగరుడు. చిత్రసాగరుడితో కూడా తన చిత్రం గీయించుకోవాలని చంద్రావతి ఉబలాటపడింది. రాజు అందుకు ఒప్పుకోలేదు. ఆయన చిత్రసాగరుణ్ణి ఉచిత రీతిలో సన్మానించి పంపివేశాడు. తరువాత కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపి రేఖాసాగరుడు వేసిన చిత్రాన్ని 10 మంది చూసే ప్రదర్శనశాలలో పెట్టించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతసేనుడి ప్రవర్తన అనుచితంగానూ ఒక గొప్ప కళాకారుడి పట్ల అవమానకరంగానూ కనిపించటం లేదా? చిత్రసాగరుడు రాకుమారితో కాక తన సోదరుడు వేసిన ఆమె చిత్రంతో ఒకరోజు ఏకాంతం కోరాడు. ఇందుకు రాజు అభ్యంతరం చెప్పవలసిన అవసరం ఏముంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వసంతసేనుడి ప్రవర్తనలో అనుచితం అవమానకరం అయినదేమీ లేకపోగా చిత్రసాగరుడు మరొకసారి రాకుమారి చిత్రం గీయాలన్న కోరిక వెళ్ళబుచ్చడమే అనుచితంగానూ అనాగరికంగానూ నాకు కనపడుతున్నది. రాజవంశపు చరిత్రలో మంచితో పాటు చెడు కూడా ఉండటం అసహజమేం కాదు. చెడ్డను దాచి మంచిని మాత్రం ప్రచారం చేసుకోవడం రాజలక్షణం. కళాసాగరుడు రాజవంశపు చరిత్ర తెలుసుకున్నప్పటికీ చరిత్ర పూర్తయిన వెంటనే ఆ చరిత్రనంతా మరిచిపోతాడు. కానీ చిత్రసాగరుడు అలా కాదు. చిత్రాన్ని చూసి చరిత్ర తెలుసుకుంటాడు. అది అతడి మనసులోనే ఉండిపోతుంది. దాన్ని అతడెవరితోనైనా చెప్పే ప్రమాదం ఉంది. అందుకే అతడికి తన కుమార్తె చిత్రం గీసేందుకు రాజు అనుమతించలేదు. అంతేకాక ముందు జాగ్రత్తగా కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపివేశాడు.
దాన్ని ప్రదర్శనశాలలో పెడితే ఆ చిత్రాన్ని చూసి ఆమె గత చరిత్ర గ్రహించే బుద్ధిశాలులు మరెవరైనా ఉండవచ్చు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకొస్తాను.